రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు మరింత తాజా సమాచారంతో. స్వామి చెప్పండి. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆ పోలింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో రేపు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపుగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఒకవైపు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 41,000 మంది పోలింగ్ సిబ్బంది ఈసారి ఎలక్షన్ విధుల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల పంపిణీ కూడా పూర్తయింది. ప్రతి చోట కూడా ఈసారి పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కావడంతో కూడా పార్టీలన్నీ కూడా ఎవరికి వారు ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయా మున్సిపాలిటీల్లో వారి సత్తా చాటడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మిగతా వామపక్షాలు, మిగతా ఎంఐఎం పార్టీతో సహా మిగతా పార్టీలన్నీ కూడా ఈసారి పోటీ చేస్తున్నాయి. అనేక చోట్ల కూడా వారి అభ్యర్థుల్ని ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటుందో ఆయా చోట్ల వారు అభ్యర్థుల్ని సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ సంబంధించి ఇప్పటికే 16,302 బ్యాలెట్ బాక్సులను కూడా పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించి అనేక చోట్ల కూడా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు 2,569 వార్డులకు గాను ఆయా వార్డుల్లో చాలామంది దాదాపుగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు మున్సిపాలిటీల్లో 6,117 పోలింగ్ కేంద్రాలు ఉంటే మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లలో 2,225 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకవైపు నిజామాబాదు, ఒకవైపు ఇటు కరీంనగరు, రామగుండము, మంచిర్యాల, కొత్తగూడెము, ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి 7 మున్సిపాలిటీల్లో కూడా ఎవరికి వారు తీసుకోకుండా మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు మిగతా 116 మున్సిపాలిటీల్లో కానీ ఇటు వివిధ జిల్లాల్లో ఒకవైపు హైయెస్ట్ మహబూబ్ ఇటు మెదక్కు సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో 11-12 పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 18 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క మున్సిపల్ సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పూర్తి హోల్ క్యాంపెయినింగ్ అంతా తానే నిర్వహించారు. ప్రతి ఉమ్మడి జిల్లా వారీగా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ బహిరంగ సభల ద్వారా ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఎలక్షన్ ప్రచారం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైపు హరీష్ రావు హోరాహోరీగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఆ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అందరూ కూడా ఈసారి బీజేపీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఉదయం నుంచి కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యతోటి ఒకసారి పెద్ద ఎత్తున కూడా పొలిటికల్గా కొంత ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడింది. ఉదయం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఇప్పుడు ఈ ట్రాంగిల్ ఫైట్లో ఉత్తర తెలంగాణలో ఒకవైపు ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా, ఇటు దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కూడా కొంచెం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ప్రచారం కొనసాగుతుంది. ఒకవైపు నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో వామపక్షాలతో సర్దుబాట్లు చేసుకొని 2 కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒకవైపు సిపిఐ, సిపిఎం పార్టీలతోటి అవగాహనతోటి ముందుకు పోతున్నారు. మొత్తానికైతే ఈసారి ఎలక్షన్స్లో దాదాపుగా మేము గతంతో పోలిస్తే ఇస్తే 116 మున్సిపాలిటీల్లో మేము 100 వరకు కూడా గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే ఖచ్చితంగా 30 నుంచి 40 మధ్యలో మేము మున్సిపాలిటీలు చెక్కించుకుంటాం, 1-2 కార్పొరేషన్ గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళంతా కూడా బలంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రులంతా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు ఎంఐఎం పార్టీ ఈసారి దాదాపు 282 స్థానాల్లో వార్డుల్లో, కార్పొరేషన్లో, డివిజన్లలో పోటీ చేస్తూ ఆయా చోట్ల తమ బంధువులు ఏందో ఎవరు కూడా ఒకవైపు మేయర్ పీఠం కావచ్చు, మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కకుండా ఖచ్చితంగా మా సత్తా చాటుతామని చెప్పేసి కూడా ఒకవైపు ఎంఐఎం పార్టీ తరఫున ఆ పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు ప్రచారం నిర్వహించారు. మొత్తానికైతే ఈ మొత్తం తెలంగాణలో జరిగేస్తున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇటు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో పార్టీలన్నీ కూడా హోరాహోరుగా తలపడుతున్నాయి. 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతో తెలంగాణలో ఒక మినీ అసెంబ్లీ పోల్ సమరం లాగా కొనసాగుతుంది. ఇందులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయి, ఎన్ని మున్సిపాలిటీలు దక్కుతాయి అనేది కూడా అంచనాలు వేసుకుంటారు. దీన్ని బట్టి వచ్చే మున్సిపాలిటీలు సంబంధించిన ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ నాటికి ఆ పార్టీలన్నీ కూడా సమాయత్తమయ్యే అవకాశం కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. సో ఇది హైదరాబాద్